భగవద్బంధువులారా, పరమాత్మ యొక్క నిర్హేతుక రక్షకత్వాన్ని ప్రకాశింపజేసే నారాయణ కవచంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నిన్నటి రోజున మధుసూదన, ఋషికేశ, మాధవ, పద్మనాభ, జనార్దన, దామోదర స్వరూపాల రక్షకత్వానికి సంబంధించిన శ్లోకాలను తెలుసుకున్నాము. ఈ కవచంలోని 12వ శ్లోకము చక్రం యుగాంతాలన తిగ్మనేమి భ్రమత్సమంతాత్ భగవత్ప్రయుక్తం దంగ్ధరి సైన్యమాసు కక్షం యథావాత సఖో హుతాసహ. తీవ్రమైన అంచులు గల సుదర్శనము ప్రళయాగ్నిలా భగవత్ప్రేరణతో అన్ని వైపులా తిరుగుతుంది. దానికి వాయువు తోడైతే అగ్ని ఎండుగడ్డిని కాల్చివేసినట్లు ఆ సుదర్శనము మా శత్రు సైన్యాలని దగ్ధం చెయ్యాలి అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. సుదర్శనాల వారిని స్మరించినంత మాత్రాన మనకి రోగములు కూడా నశిస్తాయి. క్షిప్త్వా సుదర్శనం చక్రం జ్వాలా మాలాతిభీషణం సర్వరోగ ప్రశమనం కురుదేవ వరాచ్యుత. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళందరూ కూడా ఈ శ్లోకాన్ని పఠించవచ్చు అని పూర్వాచారులు చెబుతారు. పరమాత్మకి 5 ఆయుధాలు ప్రధానమైనవి. అవి శంఖము, చక్రము, గద, ఖడ్గము, బాణము. ఈ ఆయుధాల మహిమల గురించి మనకి పంచాయుధ స్తోత్రంలో చెప్పడం జరిగింది. అందులో భాగంగా చక్రానికి ఉన్న శ్లోకము స్ఫురత్సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశ విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. సుదర్శన చక్రం కోటి సూర్యులతో సమానమైన కాంతిని విదజల్లుతోంది. సర్వదోషాలని, అంతఃశత్రువులని, బాహ్య శత్రువులని కూడా నశింపజేసే చక్రాన్ని నేను శరణు వేడుతున్నాను అని ఆ శ్లోకానికి ఉన్న అర్థం. నారాయణ కవచంలోని 13వ శ్లోకము గదేశ నిస్పర్శన విస్ఫులింగే నిష్పిండిత జితప్రయాసి కూష్మాండ వైనాయక యక్షరక్షో భూతగ్రహాం చూర్ణయారీన్. కౌముదకి గదాయుధమా, నీ నుండి వెలువడే అగ్నికణాలు వజ్రాయుధంలాగా దుర్భరమైనవి. నీవు అజితుడవైన శ్రీహరికి ప్రియమైన దానివి. నేను ఆ స్వామికి సేవకుడను. కాబట్టి నువ్వు కూష్మాండ, యక్షరాక్షస, భూత ప్రేత గణముల నుండి ఇప్పుడే నుగ్గు చేసి నా శత్రువులని పిండి చెయ్యి అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. పంచాయుధ స్తోత్రంలో కౌముదకి అనే గదకి సంబంధించిన శ్లోకము హిరణ్మయీం మేరు సమానసారాం కౌముదకీం దైత్య కులైకహంత్రీం వైకుంఠ వామాగ్రి కరాభిమృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. బంగారంతో పదగబడినది, మేరు పర్వతంతో సమానమైనది పరమాత్మ యొక్క ఎడమ చేతిలో పట్టుకున్న గదని నేను శరణు వేడుతున్నాను అని అర్థం. నారాయణ కవచంలోని ఇంకొన్ని శ్లోకాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.